కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. యెమెన్లోని సూఫీ మత పెద్ద షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ నేతృత్వంలో బృందాన్ని నిమిషప్రియ ఉరి రద్దు చర్చల కోసం నియమించిన సంగతి తెలిసిందే. అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారు. చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించింది. అబూబకర్ ప్రకటనను యెమెన్ లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీస్ జస్టిస్ ప్రతినిధి సర్హార్ షంసాన్ అల్ విశ్వాబీ ధృవీకరించారు. మత పెద్దల చొరవతోనే నిమిషప్రియ ఉరిశిక్ష రద్దయిందని అన్నారు. నిమిషప్రియ జైలు నుంచి విడుదలవుతారా లేక జీవిత ఖైదుగా శిక్షను మార్పు చేస్తారనే విషయంలో క్లారిటీ రావాల్సింది. మరణించిన తలాల్ అబ్దో మహదీ కుటుంబ సభ్యులతో చర్చల అనంతరం తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. హత్య కేసులో నిమిషప్రియకు యెమెన్ కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా కేరళ నర్సు నిమిషప్రియ ఉరి రద్దయినట్లుగా వస్తున్న వార్తలను భారత విదేశాంగ శాఖ వర్గాలు ఖండించాయి. ఇప్పటి వరకు ఉరిశిక్ష రద్దుకు సంబంధించి యెమెన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు అంటూ స్పష్టం చేశాయి.